హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా. ఇగోండి వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నాను చూడండి. మా బాబు నేను ఇద్దరం కలిసి అన్ని వెజిటేబుల్స్ వేసాను. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం సీక్రెట్ మసాలా ఒకటి ఉంటుందండి, అది కూడా వేసుకోండి. ఇగోండి ఇప్పుడు దీంట్లో వేసరికి సరిపోయి నీళ్ళు పోద్దాం. అనే నీళ్ళు సరిపోతాయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం, ఓకేనా. ఆల్రెడీ ముక్కలు ఉడికేటప్పుడు కొద్దిగా వేసినాను, ఇంకొంచెం వేద్దాం ఉప్మా కోసం. ఉప్మా రవ్వ రైట్. ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే ఒకసారి కలిపేసేసి ఒకసారి కలిపేయాలి. కలిపిన తర్వాత అందులోనే అన్నం వేసేస్తే అయిపోయి. రైస్ కూడా వేసుకోవచ్చు, ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చు. ఇవాళ అయితే ప్రజెంట్ వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నాను, ఓకేనా. సీక్రెట్ మసాలా ఒకటి ఉంటుంది, అది వేయాలి. ఆ మసాలా మీకు కావాలంటే నాకు ఏం చేయాలి కామెంట్లో చెప్పండి, కామెంట్ చేయండి, ఓకే. నిమ్మకాయ వెండుకొని నిమ్మకాయలో కూడా బాగుంటుంది. లాస్ట్కి చెప్తా ఒకసారి. ఇవ్వండి చెప్పు. ఇది మసులుతుంది కదా, దీంట్లో కొంచెం పాలు పోయాలి, పోస్తే టేస్ట్ బాగుంటుంది. పాలు పోస్తావా? ఆల్రెడీ పాలు ఉన్నది కదా ఉప్మాలో. పాలు పోస్తే చాలు. ఏందో నీకే తెలవాలనమ్మా. చిన్నప్పుడు నువ్వే పుట్టినావు. నువ్వు ఎప్పుడు పుట్టినావు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. డేట్ ఆఫ్ బర్త్ నాకు చెప్పు మరి. ఇవ్వండి మసిలింది మంచిగా. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో రవ్వ పోద్దాం, ఓకే. ఉప్మా రవ్వ వేద్దాం. నేను పోస్తా అదే సరిపోతుందండి. ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలి. పాయసం లెక్కుంది. పాయసం లేకుండా కొంచెం పడుతుంది చాలు. కుత ఉడకాలి. ఇది ఆల్రెడీ ఉడికింది, ఉడుకుతుంది. హీట్ కాబట్టి నువ్వు హై పెట్టిన సిమ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ మీద పడుతుంది అంతా. మీద పడ్డది అందుకని. ఇవ్వండి చక్కగా వెజిటేబుల్ ఉప్మా రెడీ అవుతుంది. దీని మీద ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ పోసుకోవాలి, ముద్ద కాకుండా ఉండాలంటే పైన నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పేలట్నా మీద ఉప్మాతో జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి పైనుంచి నెయ్యి అయినా నూనె అయినా పోసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు సూపర్గా వస్తుంది, అంటే అతుక్కోకుండా మంచిగా బ్యాటరీలో బంక కాకుండా వస్తుంది. ఇదిగోండి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది తెలుసా. నెయ్యి కూడా వేసుకోవచ్చు. నాకైనా ఇప్పుడు నెయ్యి వాసన వేస్తాను ఎందుకో. ఇందులో వేసినాం కదా. నెయ్యి వేసినావా? నెయ్యి వేయలే, ఇంకా వేస్తాలి. నెయ్యి నిజంగా. కెమెరా ఎట్లా పట్టుకోను కూడా రాకపోతే భయం. ఇగో నెయ్యి వేసినాను. తర్వాత మనం కూడా ఒక ఆర్డర్ షిప్పింగ్ పెడదాం అమ్మ. నేను చెప్పిన ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఉందండి నాకు ఇట్లా, కానీ ప్రాసెస్ ఉంది దానికి. కొంచెం త్వరలో ప్రాసెస్ బదులు మీకు ఫోన్ నెంబర్ ఇస్తాం వాట్సాప్కి. వాట్సాప్ నెంబర్ మీరు ఉంచుకోండి, అంతే కదా. వాట్సాప్ నెంబర్ ఉంచుకుంటే చాలు. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఇక చూడండి ఎట్లా వచ్చిందో. ఇవ్వండి వేడి ఉప్మా. ఇందులో ఏం చేయాలంటే నెయ్యి వాసన ఇప్పుడు వస్తుంది. ఇవ్వండి ఒక చెక్క నిమ్మకాయ ఒక హాఫ్ వేసుకుంటే బాగుంటుంది. మెల్లగా డోంట్ డూ తొందర ఏం లేదు. గింజలు ఇవ్వండి. ఏం కాదు, నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా ఉప్మాలో. నాకు కొంచెం ఏం చేసుకుంటావు నిమ్మకాయ?
నువ్వు కెమెరామెన్ ఉండాలి. ఆఫ్టర్నూన్ పూట నేను టమాటా రైస్ చేసుకుంటా. ఓకే రైట్. ఇదిగోండి ఉప్మా రెడీ. వా అరే స్టవ్ ఏం కాదులే. అందుకే పట్టుకతోటి పట్టుకుంటే చాలు. చూసారా బంద్ చేస్తాను. నేను ఎప్పుడైనా ఉప్మా చేస్తే కొంచెం అట్లా స్టవ్ మీద వేస్తాను, ఎందుకంటే మంట అయితే కూడా మనకి హెల్ప్ చేసింది కాబట్టి. ఇప్పుడు డెకరేషన్ టైం.